40 to 50 lakhs వర్త్ కార్ సేల్ చేస్తే కంపెనీ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ కేవలం 40,000 అవును, టయోటా ఫార్చునర్ కార్ సేల్ అయితే ఒక యూనిట్ మీద కంపెనీ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ కేవలం 40,000. కార్ బిల్డ్ చేయడానికి అయ్యే హెవీ కాస్ట్, తర్వాత గవర్నమెంట్ పే చేసే 17 to 18 lakhs ట్యాక్స్ అండ్ సెస్, డీలర్కి వెళ్ళే 1 to 2 lakhs డీలర్ మార్జిన్, ఇవన్నీ వెళ్ళిన తర్వాత కంపెనీకి మిగిలేది కేవలం 40,000 మాత్రమే. సో ఇంత హెవీ కాస్ట్ కార్ని సేల్ చేస్తే ఇంత తక్కువ ప్రాఫిట్ ఉన్నప్పుడు ఆ కార్ని ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే, సో వాళ్ళు ఓవరాల్ వాల్యూమ్ నెంబర్ ఆఫ్ కార్స్ సేల్ మీద వచ్చే ఆ స్మాల్ ప్రాఫిట్ అయినా వాళ్ళకు బిగ్ ప్రాఫిట్స్ తెస్తుంది కాబట్టి ఇన్నోవా అండ్ ఫార్చునర్ కార్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అవును, మారుతి సుజుకి అండ్ టయోటా వాళ్ళు ఉన్న స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వల్ల వాళ్ళ కార్స్ వీళ్ళు, వీళ్ళ కార్స్ వాళ్ళు కాపీ చేస్తున్నారు కదా. మరి టయోటా ఫార్చునర్ కార్ని మారుతి సుజుకి వాళ్ళు ఎందుకు చేయడం లేదు మ్యానుఫ్యాక్చరింగ్? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.